ఈ సంవత్సరపు అంతములో ఈ చివరి ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ సంవత్సరపు అంతం ఈ చివరి ఆరాధనలో నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి రాబోతున్న సంవత్సరానికి క్షేమకరంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళును గాక. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను క్లుప్త వ్యాఖ్యానం చేసి ముగిస్తాను. దేవుని పేరు పెట్టబడిన పట్టణం ఎంత అందంగా కట్టబడింది అంటే అంత అందంగా కట్టబడింది. ఆ పట్టణములో ఏ కొదవ, ఏ కొరత, ఏ కలిమి, ఏ లేమి లేకుండా దేవుడు ఆ పట్టణాన్ని కట్టి తన పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులకి ఆ పట్టణాన్ని అప్పగించాడండి. ఆ పట్టణాన్ని అప్పగించిన తరువాత దేవాతి దేవుడు ఒక నిబంధన వారితో చేశారు, వారితో చేయించాడు. ఏ నిబంధన చేశాడు, ఏ నిబంధన చేయించారు అంటే దేవుడు చెప్పారు, నేను ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని నిబంధన చేశాడు, ఇచ్చి తీరాడు. ఈ ప్రజలు కూడా ఏ నిబంధన చేయమన్నారు అంటే, ఇక మీదట మేము నీవిచ్చిన ఆజ్ఞను తప్ప, నీవిచ్చిన నియమాలు తప్ప మాకు నచ్చినట్లుగా మేము బ్రతుకం, నీకు నచ్చినట్లుగా అడుగులు వేస్తాం అన్నారు. ఈయన చేసిన నిబంధన బాగుంది, వారు తీసుకున్న నిర్ణయం, ఇద్దరి నిబంధనలు బాగానే ఉన్నవండి. కానీ మానవుని నైజం ఏంటి అంటే, మానవుని స్వభావం ఏంటి అంటే మాటలో నిలబడే మనస్తత్వము కాదు, చంచలమైన మనస్తత్వం. ఇప్పుడున్న మాట మరికొన్ని నిమిషాలకు ఉండదు, మరికొన్ని నిమిషాలకు ఉన్న మాట మరికొన్ని నిమిషాలకు ఉండదు. అంటే మానవుని జీవితం, మానవుని మనుగడ నిలకడలేని జీవితం. దేవునితో నిబంధన చేశారు, అయ్యా నీవు మమ్మల్ని ఈ దేశములోనికి వచ్చి తీసుకొని పెట్టిన తర్వాత మేమెందుకు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళుతాం? మేము ఎందుకు నీ ఆజ్ఞను తిరస్కరిస్తాం అని బాగా నిబంధన చేశారండి. కొన్ని సంవత్సరాల తరువాత, కొన్ని దినాల తరువాత, నా భాషలో చెప్పాలి అంటే అన్ని సమృద్ధి, తినేదానికి సమృద్ధి, ఉండేదానికి సమృద్ధి, చేతి నిండా పనులు, సంపాదించుకొని పెట్టుకునేదానికి వ్యాపారాలు అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. ఏ కొదవ కొరత లేకుండా సమృద్ధి ఇచ్చాడండి, సమృద్ధి ఇచ్చాడు. కానీ ఈ ప్రజలు ఏం చేశారో తెలుసండి, ఇచ్చిన దేవునిని మర్చిపోయి వచ్చిన దానిని చూసి మురిసిపోతున్నారు. దేనిని? సమాధానం చెప్పండి. అంతంలో ఏంటి? ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు, వచ్చిన దానిని చూసి మురిసిపోతున్నారు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేతి పని కావచ్చు, బ్రతుకు తెరువుకు ఏదైనా కావచ్చు అండి. ఇచ్చిన దేవుడు ముఖ్యమా, వచ్చినది ముఖ్యమా? మాట్లాడండి. ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి వచ్చిన దాన్ని చూసుకొని మురిసిపోతున్నారు. దేవుడు కూడా చూశాడు, సరేలే చూద్దాం అనుకున్నాడు. దేవునికి దూరమై దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి దేవుని ఆజ్ఞను త్రోసిపుచ్చి వీరికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. అంతే, పచ్చగా కలకల్లాడుతున్న దేశంలో కల తప్పిందండి. అప్పటి వరకు పచ్చని తోరణాలతో అలంకరించబడిన పట్టణం ఇప్పుడు ఎలా మార్చబడిందంటే కాల్చివేయబడిన స్థితి, చల్లా చెదురైపోయిన స్థితి. ఈ పరిస్థితిలో దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఉన్నారు. ఆ దేశంలో ఆయన ఒక ప్రవక్త కాదు, ఆయన ఒక యాజకుడు కాదు, లేకపోతే ఆయన ఏదో దేవుని చేత నియమించబడిన వ్యక్తి కాదు. ఒక సామాన్యమైన మనిషి, ఒక సామాన్యమైన మనిషి అండి. ఆ దేశము మీద బాధ్యత కలిగిన వాడై ఆ వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎలుగెత్తి మొరపెడుతున్నాడు, అయ్యా ఒకప్పుడు నా దేశం ఆనందకరంగా బ్రతికినది, ఒకప్పుడు నా దేశం సంతోషకరంగా సాగి వెళ్ళింది, ఇప్పుడు నా దేశం అంతా ఏ విధంగా మలచబడిపోయిందంటే కాల్చబడిన స్థితి, చల్లా చెదురైపోయిన స్థితి. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు.
చెట్టుకొకరు పుట్టకొకరుగా మలచబడిపోయారు. ఒక్కసారి ఈ దేశము మీద నీ కనికరము నిలుపు అని ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తుంటే దేవుడు కూడా ఆ వ్యక్తికి ఒక దర్శనాన్ని చూపెడుతున్నాడు. ఆ దర్శనములో ఏముంది అంటే, అప్పటికి ఎదుగుతున్నట్లుగా ఉన్నాయి, కళకళలాడుతున్నట్లుగా ఉన్నాయి, కళ తప్పిపోయింది. ఎదుగుతున్నట్లుగా ఉంది, పడిపోయింది. ఈ దర్శనం అంతటి చూస్తూ ఈ వ్యక్తి మరలా దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. అయ్యా, యాకోబు ఎంతటి వాడు నీ ఎదుట, యాకోబు సంతతి ఎంతటిది, నీవు తలుసుకుంటే కనుమరుగైపోతుంది కనుక, నీవు తలుసుకుంటే భూమి మీద నుండి తుడిచివేయబడుతుంది. ఎంతయ్యా యాకోబు నీ సన్నిధిలో? ఆ యాకోబును నువ్వు నాశనం చేస్తావా? యాకోబు సంతతిని పతనము చేస్తావా? యాకోబు కుటుంబాలను నాశనం చేస్తావా? వద్దు, ఒక్కసారి యాకోబు మీద జాలిపడయా అని ఈ భక్తుడు అనొచ్చండి. ప్రవక్త అనలేము, కానీ ఒక విశ్వాస వీరుడు అనొచ్చు, ప్రజల క్షేమం కోరినవాడు అనొచ్చు. ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో చేరి ఎలుగెత్తి మొరపెడుతున్నాడు. ఒక్కసారి ఈ సంతతిని జ్ఞాపకం చేసుకో, యాకోబుడు జ్ఞాపకం చేసుకో అంటే, లేఖనంలో గ్రంథస్థం చేయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆ విషయంలో పశ్చాత్తాపడ్డాడంటండి. ఏ విషయంలో? ఎదుగుతున్న వాటిని పతనం చేసే విషయంలో, ఎదుగుతున్న వాటిని పాడు చేసే విషయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడంటండి. పశ్చాత్తాపడి ఈ వ్యక్తితో చెప్తున్నాడు, అయ్యా, నువ్వు నా సన్నిధిలో మొరపెట్టావు కదా ప్రజల నిమిత్తం, నేను నీకు మాట ఇస్తున్నా, ఇక మీదట నేను అలా చెయ్యను అన్నాడు. బాగానే ఉందండి. వెనకకి తీసుకున్నాడు మాట. మరలా కొంతసేపటికి మరలా ఈ వ్యక్తి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెడుతుంటే మళ్ళీ ఒక దర్శనం కనపడుతుందండి, రెండవ దర్శనం. ఆ దర్శనంలో కూడా ఏం చూస్తున్నాడంటే, ఎదుగుతున్నవన్నీ అగ్ని చేత కాల్చబడుతున్నాయి. దర్శనము చూస్తున్నాడు. దేవుణ్ణి అడిగాడు, ఏందయ్యా అంటే, ఏమో నాకు అర్థం కావట్లేదు, వారిని ఈ విధంగా చెయ్యదలిచాను. అయ్యా, ఇప్పుడే కదా ఏ మాట ఇచ్చింది, అదేరా ఇచ్చాను, కానీ ఈ ప్రజల నడవడిక మాట్లాడింది. నీతో మాట ఇచ్చా చెయ్యను అని. ఈ ప్రజల పద్ధతులు బాగలేవు, ఈ ప్రజల నడవడిక బాగులేదు. అంతలో బాగున్నట్లుగా ఉన్నారు, అంతలో వేషధారణతో కూడిన భక్తి చేస్తున్నారు, అంతలో కన్నీరు కార్చినట్లు ఉన్నారు, అంతలో నాకు దూరం అయిపోయే అనుభవాలు వారి హృదయములో చోటు చేసుకున్నవి గనక నేను ఇక ఉంచనురా, వీడిని తుడిచేస్తాను, కాల్చేస్తాను అని ఒక దర్శనాన్ని చూపెట్టాడండి. చూపెడితే మరలా ఈ వ్యక్తి దేవుని యొద్దకు వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మొదట వాడిన మాట రెండోసారి వాడుతూ ఉన్నాడు అతను. అయ్యా, యాకోబు ఎంతటి వాడయ్యా, నీ సన్నిధిలో నిలబడడానికి యాకోబు ఎంతటి వాడు? ఒకవేళ నువ్వు కోపపడ్డావనుకో, యాకోబు ఎంతటి వాడయ్యా? నువ్వెవరివి? కరుణా సంపన్నుడివి కాదా? నువ్వెవడివి? కృప చూపుడులో ఐశ్వర్యవంతుడవు కాదా? నీ సొత్తైన ప్రజలను పాడు చేసే దేవుడవు కాదు కదా. ఒక్కసారి యాకోబుడు జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు మరలండి ఒక విశ్వాస వీరుడు చేసిన ప్రార్థన విన్నాడు. విని మళ్ళా తనతో అంటున్నాడు, బాబు, నీ ప్రార్థన విన్నాను, నీ ప్రార్థన నాకు అంగీకారమైంది, నేను అంగీకరించేటట్టుగా నీ ప్రార్థన ఉంది కనుక నువ్వు కోరుకున్నట్లే ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని కాల్చను. ఈ విషయంలో కూడా నేను, దేవుడు అంటాడండి, ఈ విషయంలో ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను, కానీ ఒకటి చేస్తా, నేను ఒకటి చేస్తా. ఈ వ్యక్తి కమ్ము తిన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆమోసు. ఏ మోసు అన్నా? ఇక తలేదు. నన్ను బైబిల్ చూడమన్నా, నన్ను చూడమన్నా నేను చెప్తానులే. ఆమోసుతో దేవుడు చెప్తున్నా, ఆమోసు,
ఈ విషయములో నీవు నా సన్నిధిలో చేరి కన్నీటితో ప్రార్థించావు కనుక నేను నీతో ఒక నిబంధన చేస్తున్నా. ఏమని అంటే, నేను ఇక మీదట ఈ దేశాన్ని పాడు చేయను, ఈ దేశాన్ని కాల్చివేయను, ఒక నిబంధన చేస్తున్నాను అని ఈ ఆమోస్తో ఒక మాట అంటున్నా. ఆమోసు, నేను ఒకటి చేయదలిచాను. కమ్ము తిన్నాడు, మరలా ఏం చేస్తావయ్యా అనుకుంటున్నాడు. అంతలో ఆమోస్తో ఒక మాట అంటున్నాడు. ఆమోసు, ఆమోసు, ఈ ఆమోసుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోసు, నా చేతుల్లో ఏం కనబడుతుంది అన్నాడు. ఆయన చేతుల్లో ఒక వస్తువు పట్టాడు. ఆయన కూడా ఎక్కడ నిలబడ్డాడు అంటే ఇశ్రాయేలీయుల ప్రాకారాల మీద, అంటే చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఆయన చేతుల్లో ఏముందంటే మట్టపు గుండు. ఏ గుండు చెప్పండి? మట్టపు గుండు చేతబట్టి ఇశ్రాయేలీయుల ప్రాకారాల మీద నిలిచి ఉన్నాడంట. ఇప్పుడు ఎక్కడి నుంచి దిగి వచ్చాడు ఆయన? సింహాసనము మీద నుండి దిగి వచ్చి ఇశ్రాయేలీయుల ప్రాకారాల మీద నిలబడి మట్టపు గుండు చేతబట్టాడు. ఎందుకని? మాట్లాడండి. ఎందుకని మట్టపు గుండు ఎందుకు పడతారు? తాపి మేస్త్రులకు తెలుసు, మీకు తెలియదేమో కానీ తాపి మేస్త్రులకు తెలుసు. ఇంకా నీకు వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు, నేనే మీకు వ్యాఖ్యానం చేస్తాను వినండి. తాపి మేస్త్రి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ మూలన ఒక రాయి పెడతాడు, ఆ మూలన ఒక రాయి పెడతాడు. ఆ రాయి ఒరిగిందా లేకపోతే తిన్నగా ఉందని దానికి రాయికి తూకం వేస్తాడు. ఒకవేళ తూకానికి లేదనుకో, దాని తూకానికి ఏం చేస్తాడు? తీసుకొద్దాం అనుకున్నా కానీ మట్టపు గుండు మర్చిపోయా. దానికి తూకం వేసి తిన్నగా పడిపోయిన దానికి ఏం చేస్తాడు? సున్నము, ఏ సున్నం, సిమెంట్ ఇసుక కలిపి మాలేసి కూరుస్తాడు, దాన్ని పెడతాడు. సరే, దానికి ఒక్కదానికే వేస్తాడా? మాట్లాడండి. పెడుతున్న ప్రతి రాయిని ఏం చేస్తాడు? తూకం వేసి అక్కడి నుంచి ఇక్కడికి తిన్నగా ఏం కడతాడు? దారం కట్టి దారానికి చక్కగా పేరుస్తాడండి. ఎందుకని? తూకమేసి దారం ఎందుకు కడుతాడు అంటే కట్టబడుతున్న గోడ పడిపోకున్నట్లు, కట్టబడుతున్న గోడ వంకర రాకున్నట్లు, కట్టబడుతున్న గోడ ఒక పద్ధతిలో చక్కగా ఉన్నట్లు తాపి మేస్త్రి మట్టపు గుండేసి దారం కట్టి ఒకదాని మీద ఒకటి. చెప్పండి, ఇంకో మాట చెప్పనా ఆపనా? ఈ తాపి మేస్త్రి ఆ మట్టితో చేసిన ఇటుకను పెడతా ఉంటాడు. ఒక్కోసారి ఆ మట్టితో చేయబడిన ఇటుక ఏమవుతుందంటే దారానికి కొంచెం బయటకు వస్తుంది. దేనికి? ఏందంత సీరియస్ చూస్తున్నారు? నేను చెప్పేది వాస్తవాలండి బాబోయ్. ఆ మట్టితో చేయబడిన ఇటుక దారానికి కొంచెం పొట్ట బయటకు వస్తుంది, పొట్ట. అప్పుడు తాపి మేస్త్రి ఏం చేస్తాడంటే అది దారానికి ఉన్నట్లుగా తీసుకొని చేత పట్టుకొని చూస్తాడు ఎక్కడ ఉందా దీనికి పొట్టని. తాపి రివర్స్ చేస్తాడు. ఏమేస్తాడు చూసారా మీరు? ఏం మాట్లాడేంటండి? తాపి రివర్స్ చేస్తాడు. రివర్స్ చేసి చెక్కుతూ ఉంటాడు. చెక్కేటప్పుడు ఇటుకంటది, ఒరే నన్నే ఎందుకు చెక్కుతున్నావంటే తాపి మేస్త్రి అంటాడు, తెక్క మోహన్ దానా, మరి తెక్కలోడా, నువ్వు చెక్కబడకపోతే కట్టబడలేవు. నీవు చక్కగా గోడ మీద కట్టబడాలంటే నీవు చెక్కబడాలి. నీవు చక్కగా గోడ రూపంలో నీవు తయారు చేయబడాలి అంటే, ఈ ఇటుక మీద ఇటుకగా నీవు పేర్చబడాలంటే నీకు అడ్డుగా నిలబడినది ఏం చేయాలి? మాట్లాడండి. ఏంటి? చెక్కాలి. చెక్కబడకపోతే గోడలో పెట్టబడదు. అది పెట్టబడాలి, కట్టబడాలి అంటే ఏమవ్వాలి? మొదట ఈ తాపి మేస్త్రి అదే చేస్తాడు. దాన్ని తీసి పనికి మాలిందానా, నువ్వు దీనికి పని చేయవు అని పడేస్తాడా? ఏమన్నా తాపి మేస్త్రులు పడేయరు. దాన్ని ఏం చేస్తాడని చెక్కుతాడు. అది నొప్పి అన్న వదిలిపెట్టడు, బాధ అన్న వదిలిపెట్టడు. తెక్కమోహమా, ఇప్పుడు కానీ చెక్కబడకపోతే కట్టబడకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఉండలేవు. నా మాట విను. నిన్ను పడేసిన అనుకో, దేనికి ఉపయోగపడవు. నా మాట విను. మర్యాదగా చెక్కేటప్పుడు చెక్కించుకో.
ఉత్తరేంటండి? చెక్కేటప్పుడు చెక్కించుకోకపోయావా ఇబ్బంది పడతావే తెక్కమోహమా, నా మాట విను అంటే అది కష్టంతో నష్టంతో అయినా ఈ కట్టే మేసి దాన్ని వదిలిపెట్టాడండి. చెక్కే గోడలు గడుతాడు. గోడలు కట్టబడినప్పుడు గోడ ఇంత సుందరంగా తీర్చిదిద్దబడుతుందండి, ఎంత సుందరంగా. ఎందుకని? ఇప్పుడు తాపమేశ్వరి ఏం చేశాడు? మట్టపుకుండు పట్టాడు. యేసుక్రీస్తు కూడా అదే చెబుతున్నారు, నా ప్రజలైన ఇశ్రాయేలు వారులారా, మీ ప్రవర్తనను నేను సరిచేయబోతూ ఉన్నాను, మీ నడవడికను నేను సరిచేయబోతూ ఉన్నాను. ఎక్కడ నీవు నాకు దూరం అయ్యావు, ఎక్కడ నీవు నా సన్నిధిలో నిలబడకుండా నా సన్నిధిని విడిచి తిరుగుతున్నావు, ఎక్కడ నా సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందలేకుండా నీకు నచ్చినట్లు నీకు మెచ్చినట్లు అడుగులు వేస్తూ వచ్చావు, ఇక మీదట అనుభవం నీలో లేకుండా నీవు నాతో కట్టబడినట్లు, నీవు నాతో ఉండినట్లు, నీవు నాతో సంచరించినట్లు, నేను నీలో నీవు నాలో ఏకమై కలసి బ్రతుకున్నట్లు నేను ఏం చేయబోతున్నానంటే మట్టపు గుండు వేసి మిమ్మల్ని సరి చేయబోతూ ఉన్నాను. మట్టపు గుండు వేసి మీకు అడ్డుగా నిలబడిన వాటినన్నిటినీ నేను చెక్కబోతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేయబోతున్నాను? మట్టపు గుండు వేసి మిమ్మల్ని చెక్కి మిమ్మల్ని చక్కగా కట్టి ఇక మీదట నేనేం చేయబోతున్నానంటే, ఇప్పటి వరకు మీకు దూరం ఉన్నా, మీరు నాకు దూరంగా ఉన్నారు. ఇప్పటి వరకు మీతో నేను, నాతో మీరు లేకపోయినందువలనే అలజడి, మీరు నేను మీరు ఏకము కాకపోయినందువలనే కలవరం, కన్నీళ్ళు, కష్టం, నష్టం, బాధలు చూచుచూ వస్తున్నారు. ఇక మీదట అలా ఉండకుండా నేనేం చేయబోతున్నానంటే, కట్టబడిన ఒక గోడ మీద నేను నిలబడి మట్టపు గుండు వేసి ఇక మీదట నా జనులైన ఇశ్రాయేలులను ఇక మీదట నేను దాటిపోకుండా నా ప్రజలతో నేను ఉండబోతూ ఉన్నాను. నా ప్రజలను నేను దాటిపోను, నా ప్రజలకు నేను దూరం కాను, నా ప్రజలతో నేను ఉండబోతూ ఉన్నాను. దాటిపోను నా ప్రజలతో నేను ఇక మీదట నిలిచి ఉండబోతూ ఉన్నాను అని తన ప్రజలైన ఇశ్రాయేలుతో ఒక వాగ్దాన పూరితమైన మాట దేవుడు చెబుతున్నారండి. ఇశ్రాయేలు వారులారా, నేనికను వారిని దాటిపోను. ఏంటంట చెప్పండి, ఆ మాట చదవండి. 7వ అధ్యాయం 7వ వాక్యమును చదవక్క. 7 అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జనులైన ఇశ్రాయేలీల మధ్య నేను మట్టపు గుండును వేయబోతున్నాను. చూడండి, నేనికను నా ప్రజలైన ఇశ్రాయేలీలను దాటిపోను. కొట్టండి గట్టిగా, గట్టిగా. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెబుతాను. ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు, నేను వారి మధ్య మట్టపు గుండు వేసి వారిని, ఎవరిని? ఇప్పుడు నేను మన వైపు చెప్తున్నాను, వినండి. ఆ మాట ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలును గూర్చి కాదు, ఈ సంవత్సరపు ఈ చివరి ఆరాధనలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ గూర్చి నా దేవుడు ఉద్దేశపూర్వకంగానే మీతో చెప్తున్నాడు. ఏమనంటే, జనవరి 1వ తేదీ నుండి ఈ క్షణం వరకు ఒకవేళ నీ అవిధేయత కావచ్చు. ఏదేయత నీ అవిధేయత కావచ్చు. నువ్వు అనుకుంటావు, నేనెక్కడ అవిధేయంగా ప్రవర్తించానండి పాస్టర్ గారు అంటారు. దేవుడికి తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, ఇంకొకరు చెప్పనక్కర్లేదు. ఎక్కడ నీవు అవిధేయుడిగా, ఎక్కడ నీవు అవిధేయురాలుగా మీరు ప్రవర్తించారో నాకు తెలియదండి. ఎక్కడ దేవునికి దూరం అయ్యారో, ఎక్కడ దేవుని సన్నిధిని విడిచి తిరుగుతున్నారో, దేవుని సన్నిధిలో ఉండవలసిన మీరు
దేవుని సన్నిధిలో నిలిచి దేవుని స్తుతించవలసిన మీరు లోకముతో ఏకమై లోక సంబంధమైన వాటిలో మునిగి తేలుతూ నచ్చిన దాని వైపు మెచ్చిన దాని వైపు మొగ్గు చూపెడుతూ దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఒకవేళ ఇప్పటి వరకు నీ నడవడిక నీ ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉన్నదేమో నాకు తెలియదు. ఈ సంవత్సరపు అంతంలో దేవుడు మనతో చెప్పకనే చెబుతున్నారు. నా జనులైన చెప్పండి, నా జనులైన సుల్లూరుపేట సంఘస్థులను నేను విడిచిపెట్టకుండా ఈ సంవత్సరపు అంతంలో మట్టపు గుండు నేను వేయబోతూ ఉన్నాను. దేనికి చెక్కేదానికి. అసలు నువ్వు విశ్వాసవే పిశాచివే? ఒకవేళ పిశాచిగా ఉన్నావు అనుకో, విశ్వాసగా మారదానికి చెక్కుతాడు. ఎందుకు మట్టపు గుండు ఎందుకు వేస్తున్నాడు? ఏంటండి చెప్పరేంటండి? కొంచెం గర్వం వచ్చి పడుతుంది అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడు ఈ సంవత్సరం 1వ తేదీ నుంచి 31వ తేదీ ఈ క్షణం వరకు, జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు అప్పుడప్పుడు వచ్చి పడుతుంది పొగరు, గర్వం, అహంకారపు మత్తు. ఇప్పుడు దాని సంవత్సర పంతంలో నా దేవుడు ఏం చేయబోతున్నా తెలుసా అండి? మట్టపు గుండు వేసి ఎవరికి? నాకు. ఎవరికి? ఏం మాట్లాడేంటండి? ఎవరికి? అమ్మా ఇశ్రాయేలు కాను, తెక్కమొహం ఇశ్రాయేలకు కాదు. ఎవరికి చెప్పండి? ఎవరికి? నాకు. నా వైపు చెప్తున్నా వినండి. జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఒకవేళ నాలో ఏది దేవునికి వ్యతిరేకమైనది ఉందో, నేను మీతోనే కాదండి, వాక్యం మొదట నన్ను కోస్తుంది, తర్వాత మీ దగ్గరకు వస్తుంది. నన్ను కోయకుండా మీ దగ్గరికి అయితే రాదు కదా. మాట్లాడేంటండి? అందుకే మీతో చెప్తున్నాను, వాక్యం మొదట నన్ను సరిచేసిన తరువాతే మిమ్మల్ని మాట్లాడండి. ఇప్పుడు నాకు నేను అనుకుంటున్నా, ఒకవేళ దేవునికి ఇష్టము లేనివి, ఇష్టము కానివి ఏవి నాలో ఉన్నాయో ఈ సంవత్సరపు అంతంలో నాకు దేవుడు మట్టపు గుండు వేసి నన్ను సరిచేసి రాబోతున్న సంవత్సరానికి నా దీవెనకరంగా తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. నన్ను చేసిన నిన్నెందుకు వదిలిపెడతాడు? ఏంటండి? నేను అదే రక్తంతో కడగబడ్డా, నువ్వు ఏంటి? తేడా ఏం లేదు. కోత ఒకటే. అది ఏ కొమ్మైనా రంపము ఒకటే. మార్పు ఏముండదండి. నాకైనా ఒక కోతే, నీకైనా. ఎవరిని వదిలిపెట్టదు బైబిల్. ఈ సంవత్సరం పంతులు ఒక సేవకుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఇప్పటి వరకు దేవునికి ఇష్టము కాని మార్గాలలో వెళుతూ వచ్చావేమో, ఈ సంవత్సర పంతులు నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు. ఆ రోజు ఆమోస్తో చెప్పాడు, ఈరోజు ఒక సేవకుడిగా నాతో చెప్పాడు, ఒక సేవకుడిగా నేను మీతో చెబుతున్నాను. నా జనులైన నా రక్తముతో కడగబడిన సుల్లూరుపేట హోసన్న ప్రార్థన మందిరంలో కూర్చొని ఉన్న విశ్వాసులారా, నా ప్రభు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ సంవత్సరపు అంతములో నా దేవుడు మీ ఒక్కరికి మట్టపు గుండు వేయబోతూ ఉన్నాడు. మిమ్మల్ని సరిచేయబోతూ ఉన్నాడు, సరిదిద్దబోతూ ఉన్నాడు. సరిచేసిన ఆయన మీ కుటుంబాన్ని చక్కగా కట్టబోతూ ఉన్నాడు. పడిపోయిన మీ కుటుంబం యేసు నామమున కట్టబడునుగాక. ఈ సంవత్సరం అంతములో నా దేవుడు ఈ ఆరాధనలో కట్టబోతూ ఉన్నాడు. ఇప్పుడే ఆయన నిన్ను కట్టబోతూ ఉన్నాడు. సరిచేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే ఆయన మట్టపు గుండు చేతబట్టి ఉన్నాడు. ఇప్పటి వరకు నీవు దేవునికి దూరం అయిపోయిన దాని విషయంలో మట్టపు గుండు వేసి సరిచేయబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతములో ఈ చివరి తేదీ, ఈ చివరి ఆరాధనలో నా దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు, నీ జీవితంలో కట్టబోతూ ఉన్నాడు. పడిపోయిన ప్రతిదీ నా దేవుడు కట్టి మిమ్మల్ని సరిచేసి ఈ దినం నుండి మిమ్మల్ని దాటిపోకుండా నా దేవుడు మీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు దూరం అయిపోయిన దేవుడు, ఇప్పటి వరకు నీతో అడుగులు పోయిన దేవుడు ఈ దినము నుండి నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. ఇక దాటిపోడు.
అదిగో నా దేవుడు నీ చేయి పట్టుకోబోతామన్నాడు. నీ చేయి పట్టుకోబోతామన్నాడు. ఈ సంవత్సర పంతంలో నీ చేయి పట్టుకొని రాబోతున్న సంవత్సరానికి నిన్ను తీసుకొని వెళ్ళబోతామన్నాడు. రాబోతున్న సంవత్సరంలో నా దేవుడు ఇక మీదట నిన్ను విడిచిపెట్టకుండా నీతో కూడా వచ్చి, నీతో కూడా నిలిచి, నీతో కూడా నడిచి నా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవెనకరంగా మలచబోతూ ఉన్నారు, మార్చబోతూ ఉన్నారు. ఆయన ఈ సంవత్సరపు అంతంలో ఇక నీకు దూరం కాకుండా మిమ్మల్ని అందరినీ సరిచేసి ఏం చేయబోతున్నాడు ఆయన? చెప్పండి. చెక్కి కొంచెం కష్టమైన, నేను చెప్పే మాట కొంచెం మీకు కష్టంగా ఉండవచ్చు, చెక్కుతాడు. అబ్బో, ఎవరిని వదిలిపెట్టాడు. కొందరికి ఆత్మీయ గర్వం ఉంటుంది, చెక్కుతాడు. కొంచెం పదవి గర్వం ఉంటుంది, చెక్కుతాడు. ఎవరిని వదిలిపెట్టాడు. ఈరోజు అందరికీ వేస్తాడు. ఏంటిది? ఇదిగో నిలబడిన నా దగ్గర నుండి చివరి వరకు కూర్చున్న ప్రతి ఒక్కరికి, ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు, చెప్పండి, నా దేవుడు నన్ను చెక్కునుగాక. ఒప్పుకోండి. నా గర్వమును చెక్కునుగాక, నా అహంకారం చెప్పండి. ఏంటి మరి? చెక్కకపోతే దీవెన కలగదే. ఇదిగో ఈ సంవత్సరం పంతులు ఒక సేవకు నిండు మనసు నేను కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ సంవత్సరము అంతట్లో ఎక్కడ దేవుని నువ్వు బాధ పెట్టావో ఆ విషయం అంతటిని సరిచేసి నా ప్రభు మీ అందరితో మాటిస్తున్నాడు. ఇక మీదట ఈ ఆరాధనలో పాలు పొందిన ఏ ఒక్కరిని నేను దాటిపోను, ఏ ఒక్కరికి దూరము కాను, ఏ ఒక్కరిని విడిచిపెట్టను. అందరితో నా దేవుడు ఇక మీదట ఉండబోతూ ఉన్నాడు. 2024 సంవత్సరం అంతా నా దేవుడు మీతోనే ఉండబోతూ ఉన్నాడు. 2024 సంవత్సరం అంతా మీతోనే నడవబోతూ ఉన్నాడు. ఎక్కడ విడిచిపెట్టకుండా, ఎక్కడ మీకు దూరం కాకుండా నా దేవుడు నీతో నీతో మీతో మీతో నీతో అడుగులు వేయునుగాక. అందుకే ఆయన అంటాడు, నా జనులైన ఇశ్రాయేలీయుల మధ్య నేను మట్టపు గుండు వేసి నేనికను వారిని కాదు, ఆయన ఇక మనల్ని ఎవరిని దాటిపోకుండా ఆయన మనతోనే ఉండునుగాక. చెప్పు గట్టిగా. నేను కొట్టమల్లా, కొట్టావు, కొంచెం గట్టిగా కొట్టండి అందరూ. తలెత్తి నన్ను చూడండి. ఒకరోజు అంత వ్యాఖ్యానమే, ఉపద్ఘాతమే, పాయింట్లు లేవు. ఒకరోజు యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న ఆ రోజుల్లో ఆయన ఒక ప్రాంతానికి సువార్తను ప్రకటించేదానికి వెళుతున్నాడండి. ఆ ఊరిలో భర్తిమయ్య అను ఒకడు గుడ్డోడు ఉన్నాడు. భర్తిమయ్య అని ఒక గుడ్డోడు ఉన్నాడండి. యేసుక్రీస్తు ఆ మార్గం గుండా వెళుతుంటే వాడు చూసేదానికి ఏం లేదు, చూపు లేదు, కళ్ళు లేవు. వాడు విన్నాడు. ఏం విన్నాడు? యేసుక్రీస్తు ఈ దారిన వెళుతున్నాడు అనే సంగతిని విన్నాడు. విన్నవాడు ఏం చేశాడంటే ఉన్న పాటను లేచాడండి. లేచి కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా, ఓ దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, ఒక్కసారి నన్ను కరుణించయ్యా అని కేకలేస్తున్నాడు. యేసుక్రీస్తుగా విన్నట్టుగా వెళుతూ ఉన్నాడు. అంతలో వీడితో పాటు కొందరున్నారు. ఆరంటారు, వాడి పీక నొక్కి, ఒరే గుడ్డోడా, ఎందుకు కేకలేస్తున్నావు? ఆయన పాటికి ఆయన వెళ్తున్నాడు, ఆయన వదిలేయి, నోరు మూయి అని ఈ గుడ్డోని ఏం చేస్తున్నారు చెప్పండి? వీడు కన్నులేని గుడ్డ, వీళ్ళు ఎవరు? కన్నులున్న గుడ్డోళ్ళు. చెయ్యరు, చేసేవాడిని మీకు అర్థమై ఉండాలి పాటికి బాగా. చెయ్యరు, చేసేవాడిని ఏంటి, మేలు పొందేవాడిని పొందనివారు వీరు. ఏ కాడికి పొల్లబెట్టి గెలకాల్సిందే, పొల్లబెట్టి తిప్పకపోతే ప్రశాంతత ఉండదు.
వీళ్ళంటారు, ఎవరు? వాడి పక్కన, ఎందుకు ఆయన ఎందుకు కేకలేస్తున్నారు? వీడు ఏం చేసేది తెలుసండి, వీరు అనే కొలది వీడు ఎక్కువగా కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా, నజరేయుడా, నా గుడ్డితనమును తీసివేయి. నీవు నన్ను దాటిపోతే నేను ఈ అనుభవాన్ని చూడలేను. గనుక నన్ను దాటిపోవద్దయ్యా. దాటిపోకుండా నీవు నా దగ్గరికి వచ్చి నన్ను విడిచిపెట్టకుండా ఒక అద్భుతం చేయి అని ఈ గుడ్డోడు కేకలేస్తుంటే యేసు మరలా విన్నాడు. విని లేఖనంలో రాయబడిన మాట తెలుసా, వెళుతున్న యేసు, వెళుతున్న యేసు వాడిని దాటిపోకుండా యేసు నిలిచి ఇప్పుడు అతనితో చెప్తున్నారు, వారిని పిలుచుకోండిరా, గుడ్డోడా నా దగ్గరికి పరిగెత్తుకుంటారా అని పిలుస్తుంటే పక్కనోళ్ళు నీకు కాలం కలిసి వచ్చిందిరా. ఎవరండి? నీకు కాలం కలిసి వచ్చిందిరా. యేసు నిన్ను దాటిపోకుండా యేసు నిలిచి నిన్ను పిలుస్తున్నాడు. నీ అంత అదృష్టవంతుడు మరొకడు లేరురా, వెళ్ళు అంటే ఆడేం చేసి తెలుసండి, వాడితో ఉన్నవన్నీ పడేసి వాడు దిగ్గునుగా కూర్చున్న చోటు నుంచి లేచి పరుగులెత్తుతున్నాడు. అందరూ అంటే నాకు వచ్చిన డౌట్లేండి, అందరూ అడిగి ఉండొచ్చు, ఒరే గుడ్డోడా ఎక్కడికి పరిగెత్తుతున్నావురా, కళ్ళు కనపడవు కదా. కళ్ళు కనపడకపోవటం ఏంటి, నా దేవుడు నా ఎదురు నిలబడితే నాకెందుకు కనపడవు, వెళ్తా అని కళ్ళు కనపడకపోయినా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అండి యేసయ్య ఎదుట అతను నిలబడ్డాడు. ఇప్పుడు యేసయ్య నోట నుండి జారవలన ముత్యము లాంటి మాట ఏంటో తెలుసా, ఆ గుడ్డివాడిని అడిగిన ఒక మాట ఏంటంటే, ఒరేబాయ్ కేక వేశావు, నన్ను పిలిచావు, నేను ఆగిపోయా గనుక ఇప్పుడు దేవుడు అంటున్నాడండి, నేను నీకు ఏమి చెయ్యగోరదలిచాను కోరుకో. ఇక మన భాషలో చెప్పాలి అంటే, నా వలన నీకు ఏమి కావాలో కోరుకో. ఎవరు చెప్తున్నమాట? యేసయ్య గుడ్డోడు అంటున్నారే, గుడ్డోడా, దావీదు కుమారుడా నన్ను కరుణించని అడిగావు కదా, నేను నిన్ను దాటిపోకుండా నిలిచిపోయాను కదా, ఇప్పుడు నా వలన నీకు ఏం కావాలో కోరుకంటే ఆడు ఒకటి అంటున్నాయ్యా, నాకు ఇప్పటి వరకు చూపైతే నేను లోకాన్ని చూడలేదు కనుక నేను నిన్ను చూడగలిగిన నేత్రాలు, నేను లోకమును చూడగలిగిన నేత్రాలు. అంటే లోకం అంటే ఏంటి? లోకంలో ఉన్నవి కాదండి. సమాజంలో నేను నడుగులు వేసేదానికి, సమాజంలో నేను తిరిగేదాన్ని నాకేం కావాలి? చూపు కావాలి. అంటే దేవుడు ఒకటే మాట అన్నాడు, యేసుక్రీస్తు, అయ్యా నీ విశ్వాసం ఏంటి? నీ విశ్వాసం నిశ్చయముగా నిన్ను స్వస్థపరచును. యేసయ్య చెప్తున్నాడు, వాడు ఏదైతే కోరుకున్నాడో అది. ఇప్పుడు ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పానంటే, వాడికి ఏది అవసరమో అంటే దేవుడు వాడితో లేనంత కాలం వాడు దానిని చెప్పండి ఏంటి, దేవుడు వారికి దూరమైనప్పటి వరకు అది పొందుకోలేకపోయాడు. ఏది? చూపు. ఎప్పుడైతే యేసయ్య వాడి దగ్గరికి వచ్చి వాడిని దాటిపోకుండా వాడితో నిలిచిపోయాడో, ఇప్పుడు వారు కోరుకున్నది దేవుడు దయచేశాడా లేదా? ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఆ గుడ్డోడిని దాటిపోకుండా వాడు అడిగినది వాడికి ఇచ్చాడా లేదా? ఇక ఈ సంవత్సర పంతులు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు నీ కుటుంబంలో ఏది నువ్వు కోరుకొని, ఏది ఆశించి నీకు దూరం అయిపోయిందో, ఎందుకు దూరం అయిపోయింది అంటే దేవుడు నిన్ను దాటిపోయాడు, దేవుడు నీ ఇంట్లో లేడు, దేవుడు నీ హృదయంలో లేడు కనుకనే దేవుడు ఏ కార్యము నీ కుటుంబం పట్ల చేయలేదు. ఆశ అయితే ఆశపడ్డావు, అయ్యా నేను
నా కుటుంబం మాట్లాడేంటండి, నేను నా కుటుంబం కట్టబడాలయ్యా, నేను నా కుటుంబం ఒక చోట ఉండాలయ్యా, నేను నాకు కలిగినది ఆనందకరంగా బ్రతకాలయ్యా, నేను చేస్తున్న వ్యాపారమైనా, నేను చేస్తున్న చేతి పని అయినా, నేను చేస్తున్న ఉద్యోగములు అయినా నాది అంత ఆశీర్వాదకరంగా నిలబడాలి అనుకున్నావు. ఉన్నావా ఏంటండి? లేవు. ఎందుకని దేవుడు నీతో లేడు. ఎందుకు లేడు అంటే నీ అవిధేయత అనవచ్చు, ఎందుకు లేడు అంటే నీ ప్రవర్తన అనవచ్చు, ఎందుకు లేడంటే దేవునికి నచ్చనిది, దేవునికి మెచ్చనిది నీ హృదయములో, నీ ఇంటిలో ఉండినందువలన ఆయన నీ ఇంట్లో ఉండలేకపోయాడు. కానీ ఈ ఆరాధనలో ప్రభు మరలా మీతో చెప్తున్నారు, ఆయన నిన్ను దాటిపోకుండా ఉండాలి అంటే, ఆయన నీ ప్రవర్తనను చూచి నీకు దూరంగా ఉండకుండా ఉండాలి అంటే, ఇదిగో ఈ సంవత్సర 19లో ఈ చివరి ఆరాధనలో నీవు మనసు విప్పి యేసయ్యా అని పిలవగలిగితే, యేసయ్యా అని స్వరమెత్తి ఆయనను రమ్మని ఆహ్వానించగలిగితే నిశ్చయముగా గుడ్డివాడిని దాటిపోని దేవుడు, గుడ్డివాడి పిలుపుని విని, గుడ్డివాడి కేకను విని వాడిని దాటిపోకుండా వాడితో నిలిచిన దేవుడే ఈ ఆరాధనలో మీతో కూడా చెప్తూ ఉన్నారు. ఈ సంవత్సరపు చివరి రోజున, ఈ డిసెంబర్ 31వ తేదీ ఈ మధ్యాహ్నపు వేళ నీవు నా దేవుని స్వరమెత్తి పిలవగలిగితే ఈ ఆరాధనలోనే ఆయన నీ పిలుపును వినబోతూ ఉన్నాడు, నీ స్వరమును వినబోతూ ఉన్నాడు. నీ స్వరమును విన్న దేవుడు నిలచి నిన్ను దాటిపోకుండా ఏది కోరుకుంటావో అది నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఏది ఆశపడతావు నీవు దాన్ని చూడబోతూ ఉన్నావు, దాన్ని పొందుకోబోతూ ఉన్నావు. ఈ ఆరాధనలో నీవు ప్రభువును పిలిచి నాకు ఇది కావాలి అని కోరుకో. రాబోతున్న 2024 సంవత్సరంలో తప్పక నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు, తప్పక దాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఒక సేవకుడిగా మరలా మీతో చెప్తున్నాను, వినండి. మరలా మీతో చెబుతూ ఉన్నాను, ఏ పరిస్థితులు విభిన్నంగా మలచబడి మార్చబడి ఒకవేళ నీ కుటుంబంలో ఏది కన్నీరు మిగిల్చేటట్లుగా చేసిందో, ఇంచుమించుగా 364 రోజులు, ఈ సంవత్సరం 65, 66 ఏమ్మా 65ఏనా? ఇంకోటి రాలా? ఎప్పుడు వస్తుంది? సరే వచ్చినప్పుడు సంగతి మీరు అన్నారు కదా 65 అని, సరే నేను కూడా చెప్తున్నాను. ఈ సంవత్సరం 364 రోజులు అంటే నిన్నటి వరకు వద్దులేండి, 365వ రోజు ఈ క్షణం వరకు, 365 ఈరోజు ఈ క్షణము వరకు ఒకవేళ నువ్వు అనుకున్నది పొందలేక, నువ్వు అనుకున్నది చూడలేక, నీవు కోరుకున్నది అనుభవించలేక ఒకవేళ కన్నీరు కారుస్తూ వచ్చావేమో, ఇక నా జీవితం ఇంతే, ఇక నా బ్రతుకు ఇంతే, నా కుటుంబంలో ఒక మార్పు కనబడదు, నా కుటుంబం ఒక మార్పు చూడదు, నా భార్య ఇంతే, నా భర్త ఇంతే, నా తల్లిదండ్రులు ఇంతే అని ఒకవేళ ఈనాటి వరకు కృంగిపోయిన అనుభవంలో మీరు ఉన్నారేమో, కృంగిపోయిన అనుభవాలలో నడిపించబడుతున్నారేమో. నీ బాధ ఏదైనా కావచ్చు, నీ శ్రమ ఎంతటిదైనా కావచ్చు, నీ కన్నీరు దేని వలన కలిగినది కావచ్చు, నీకు ఆపద దేని వలన ఎదురవుతూ ఉండవచ్చు. ఈ ఆరాధనలో ఈ 365వ రోజు ఈ మధ్యాహ్నపు వేళ నీవు నా ప్రభువుని పిలవగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను దాటిపోకుండా నీ ప్రక్క నిలచి 365 రోజు వరకు జరగనిది ఈ చివరి క్షణాల నా ప్రభు నీ అడల అద్భుతం చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. విశ్వసించే ప్రభువుని పిలవగలిగితే, విశ్వసించే ప్రభువుని ఆహ్వానించగలిగితే ఇప్పుడే నా కార్యం నా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. నీ కార్యమును నా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. అదిగో ఆయన హస్తము చాపి ఉన్నాడు. పొందుకో అదిగో నా దేవుడు నీ చేయి పట్టుకోబోతూ ఉన్నాడు. ఇక ఉన్నది వేదన, ఇక ఉన్నది బాధ, ఇక ఉన్నది కన్నీరు, ఇక ఉన్నది కష్టం. దాటిపోయేవాడు కాదు, నీతోనే
ఆయన ఉండబోతూ ఉన్నాడు, ఉండబోతూ ఉన్నాడు, ఉండబోతూ ఉన్నాడు. భయపడకు. ఏ కన్నులతో ఇక్కడ అడుగు పెట్టావు, ఏ కష్టంతో ఈ మాటలు వింటున్నావు, ఏ శ్రమల మధ్యలో నా దేవుని వాక్కు నీవు వింటున్నావో భయపడకు. ఈ ఆరాధనలో నా ప్రభు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, ఇక మీదట నా వలన నీకు ఏమి కావాలో కోరుకో, నేను ఏమి చెయ్యాలో నువ్వు నన్ను అడుగు, నీవు అడిగినది నేను అక్షరాలుగా చేయబోతూ ఉన్నాను, నీవు కోరుకున్నది నేను నెరవేర్చబోతూ ఉన్నాను. ఈ సంవత్సరముల అంతములోనే నేను నెరవేర్చి రాబోతున్న సంవత్సరానికి నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు, మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. భయపడకు. ఈ ఆరాధనలో నీవు దేవుణ్ణి పిలిచి నీకు ఏది కావాలో నీవు కోరుకో. నిన్ను దాటిపోకుండా నా ప్రభు నీ చేతులకు అప్పగించి నిన్ను పంపబోతూ ఉన్నాడు. నా దేవుడు నీ చేతుల్లో పెట్టి నిన్ను పంపబోతూ ఉన్నాడు. నా దేవుడు నువ్వు అనుభవించేటట్లుగా చేసి నీ కుటుంబంలో సాక్షిగా నిలబడేటట్లుగా నా దేవుడు ఈ సంవత్సరపు చివరి రోజున మీ కుటుంబాలన్నిటిలో అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు గుడ్డోడు? చెప్పరేంటండి? ఏం చేశాడు? దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అనడా లేదా? అనడా లేదా? ఇప్పుడు మనం కూడా అలాగే పిలుద్దాం. ఎలాగా? ఏంటి? గట్టిగా చెప్పు. ఎలా? ఏంటి? నువ్వేమంటా? మనకు వచ్చింది అదే కదా. ఇంకా వాడు అడిగిన దానికి మీరు అడిగిన పెద్ద తేడేవి. ఇప్పుడు మనం అందరం ఏమని పిలుద్దామంటే, నన్ను కన్న నా తండ్రి యేసయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, ఈ సంవత్సర పంతంలో నుంచు గట్టిగా, నన్ను దాటిపోవద్దు, నన్ను కరుణించు. గట్టిగా 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 అన్నారు కదా. దాటిపోయే దేవుడు ఇక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నా వలన ఏంటి? మాట్లాడండి. మీరు ఏదైతే ఈరోజు ప్రభువును అడుగుతారో, పిలిచారు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేశారు కదా, మీ కేక విన్న దేవుడు నా దేవుడు నిలిచి ఇప్పుడు ఆయన మీతో అంటాడు, నా వలన నీకు ఏం కావాలి? మీరు ఏదైతే అడుగుతున్నారో నిశ్చయముగా నా దేవుడు అది మీకు ఇచ్చి రాబోతున్న సంవత్సరం అంతా మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. రాబోతున్న సంవత్సరం అంతా మీకు క్షేమం దయచేయబోతూ ఉన్నారు. ఈ ఆవరణంలో అడిగినది ప్రతిదీ మీరు పొందుకోబోతూ ఉన్నారు. ఈరోజు ప్రభువుని అడగండి, ఈ ఆవరణంలో అడగండి. నిశ్చయముగా మీరు దాన్ని చూడబోతూ ఉన్నారు, అనుభవించబోతూ ఉన్నారు. ఆ కార్యమును నా దేవుడు చేసి మీ కుటుంబాల పట్ల ముగించబోతున్నాడు. ఒకరోజు అండి, ఆయన గారు ఎవరు? మన ముత్తాత ఎవరు? మాట్లాడేంటండి? మన ముత్తాత, విశ్వాస వీరుడు అబ్రహాం గారు. ముత్తాతకు ముత్తాత అయినా కదా. అబ్రహాం గారు ఆరు బయట గోడారం ముంగిట గుమ్మం దగ్గర గడ్డం కింద చేపెట్టుకుని కూర్చున్నారు. మీలాగా మీరు కూర్చున్నారే, మీలాగా కూర్చున్నారు. ఎవరు? అన్నీ ఉన్నాయి, తినేదానికి ఉంది, ఉండేదానికి ఉంది, పన్నోళ్ళు ఉన్నారు, తక్కువే లేదు, ఏందో నా జీవితం అన్నట్లుగా ఆలోచనలో పడిపోయాడండి. ఎవరు? అబ్రహాం పడిపోయారు. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆలోచిస్తున్నాడు కానీ తన చూపంతా ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని మీదే ఉంది. మనసులో ఆలోచన, తన చూపు దేవుని వైపే ఉంది. ఆలోచిస్తున్నాడా? అంతలో ఆ మార్గం కొండ వెళ్తా ఉన్నారు. ఎవరు? తండ్రి, మారా, పరిశుద్ధాత్మదేవుడు ముగ్గురు కలిసి ముచ్చటగా ముద్దుగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈయన వారిని చూచాడు. ఎవరిని? మాట్లాడండి. ఎవరిని? ముగ్గురిని చూశాడు. చూచి
ఇక ఉన్న పాటును లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం పడ్డాడండి. అంటే బోర్ల పడిపోయాడు. వాళ్ళు ముగ్గురు కంగు తిన్నారు. ఒరే అబ్బాయ్, ఏందిరా ఇది, ఏందిరా? అయ్యా, నీ దాసుని మీద నీ కటాక్షం ఉన్న ఎడల నీ దాసుని, అబ్రహాం అంటున్నాడండి, నీ దాసుని మీద నీ కటాక్షము ఉన్న ఎడల నీవు నన్ను, నాకు భలే డౌట్లు వస్తాయి బైబిల్ చదివేటప్పుడు. అంటే ఎప్పుడు చెప్తాను, పనికి మళ్ళీ డౌట్లు కదా, పనికి వచ్చాయి. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, అబ్రహాం ఎవరు? కాదు, మా తెలుసులే, విశ్వాసపరుడని. అబ్రహాం ఎవరు? ఇంకా చెప్పరు. ఎవరు? ఐశ్వర్యవంతుడు. ఎవరు? ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ధనవంతుడు. ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఎవడైనా ఉన్నాడంటే అబ్రహామే. అంతటి ఐశ్వర్యవంతుడు. నాకు వచ్చిన డౌట్, నేనెందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర పడిపోవటం? ఒరే సుబ్బయ్య, వాళ్ళు ముగ్గురు వెళ్తున్నా కానీ ఒకసారి వెళ్ళి వాళ్ళని పిలుచుకుని రాపో, అబ్రహాం చెప్పారని చెప్పు అనొచ్చుగా. ఏంటండి, ఇక మనం ఆ పొజిషన్లో మనం ఇంకేం ఉంటే మన బడాయి బండెక్కిపోద్ది. ఏం మాట్లాడంటే, మన బడాయి బండి కాదు కానీ ఇక ఫ్లైటే డైరెక్ట్గా. ఫ్లైట్ అయినా కొంచెం లేటుగా పోతాం, రాకెట్లు ఎక్కుతాం. ఇంకా ధనవంతుడైన అబ్రహాం గారు రమ్మన్నారు అంటే రారా ఏంటి? కానీ అబ్రహాం అది చేయలేదండి. నేను చెప్పండి, నేను నా దేవుని సన్నిధిలోనికి నేను వెళ్ళాలి. నా దేవుని సన్నిధిలో ధనం అక్కడికి రాదు. నా దేవుని సన్నిధికి వెళ్ళేదానికి ఈ ధనం నాకు అడ్డుగా ఉండకూడదు, ఈ పదవి నాకు అడ్డుగా ఉండకూడదు, ఈ అధికారం అడ్డుగా ఉండకూడదు. నేను నా దేవుని సన్నిధిలోనికి తగ్గించుకొని నేను వెళ్ళాలి అని అబ్రహాము అంత ధనవంతుడైన తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చేసాడండి. తిన్నగా ఆయన పాదాల దగ్గర పడిపోతే అప్పుడు బ్రతిమలాడుతూ ఉన్నాడండి. ఒక చిన్న బిడ్డ తండ్రిని ఎలాగైతే బ్రతిమలాడుతున్నాడు, అయ్యా దాటిపోవద్దండి అయ్యా, నువ్వు దాటిపోతే నా కుటుంబం పట్ల కార్యం జరగదు, నువ్వు దాటిపోతే నేను ఈ ఆశీర్వాదానికి నాంది పలకలేను, నువ్వు దాటిపోతే నా బ్రతుకుగా ఉండదు, కనుక నీ కటాక్షం నా మీద ఉన్న, దాటిపోవద్దు. లేరా బాబులే, ఇంకా నువ్వు ఇంతగా బ్రతిమలాడుతుంటే, ఇంతగా గోజాడు, నిన్నెందుకు దాటిపోలే అని ఆయన లేపి తిన్నగా అబ్రహాముతో కలిసి వారింటికి వెళ్ళారంటండి. ఎవరు వెళ్ళి చున్నారు, శ్రేష్టమైన ఆహారం వండి పెట్టారు, తిన్నారు. తిన్న తర్వాత అబ్రహాముతో ఒక మాట అంటున్నాడు. ఏమని? నీ సమస్య నాకు తెలుసు, నీకు ఏది కొరతో నాకు తెలుసు, గనక మీదటికి ఈ కాలమున నేను వచ్చేలోపు నీ చేతుల్లో మాట్లాడండి. ఏంటంటే వారంలో తలుపు సందండి అన్నది ఎవరు? ఏంటండి, ఇక అమ్మ నవ్వుతుంటే వీళ్ళు చూశారు. మొసలిదానిట్రా ఎవరు? వీళ్ళు తండ్రి కుమార ఇట్రా ఎందుకు తెక్కమొహం నవ్వావు నేను చెబితే అంటే, అయ్యో బాబోయ్ నేనెప్పుడు నవ్వానండి. నోరు తెరిస్తే మొదట వచ్చే మాట ఆడవాళ్ళకేంటి? నోరు తెరిస్తే మొదట వచ్చే మాట ఆడవాళ్ళకేంటి? అబద్ధం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వమ్మ దగ్గర నుంచి వచ్చింది. అంత తొందరగా ఆడిపోద్ది? పోదమ్మా. నోరు తెరిచి చెప్పొచ్చుగా, నిజమేనయ్యా నాకు ఒక సందేహం కలిగింది, ఈ వయసులో నాకెక్కడ బిడ్డలు పుడతారు అని నవ్వానంటే తప్పేముందండి? ఏంటి టక్కున నోరు తెరిస్తే అబద్ధం అండి. ఇంకా ఎక్కింది ఎవరికి? తెక్కమొహమా, నువ్వు నవ్విన సంగతి నేను చూడలా, నువ్వు నవ్విన సంగతి నాకు తెలియదు, ఏం మాట్లాడుతున్నావు అని ఆ అమ్మతో ఒక మాట అంటున్నాడు. చారా నా తల్లి బంగారా, నువ్వు ఎంత చక్కగా నవ్వావో, ఎంత మనస్ఫూర్తిగా నవ్వావో, ఒకవేళ మనస్ఫూర్తిగా నవ్వావో లేదా జరగదులేని నవ్వావో నాకు తెలియదు, మొత్తం మీద చక్కగా నవ్వావు కదా. ఏ తల్లి బాబు అనుకో, కాసేపు అనుకో, నవ్వాను అనుకోండి, తెక్కమ్మ నవ్వావు, సరే నవ్వాను. అప్పుడు వాళ్ళంటారు, నువ్వు ఎలాగైతే నవ్వావో అలాంటి నవ్వే నేను నీ జీవితంలో కలగ చేయబోతూ ఉన్నాను. అలాంటి నవ్వే
నేను నీ జీవితంలో నిలబెట్టబోతున్నాను అని ఆ అమ్మకి ఏం కలగచేశారు? నవ్వు లాంటి కొడుకుని ఇచ్చాడు. ఆమె బ్రతుకు పండింది నవ్వుతో కదా. ఇప్పుడు నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, అబ్రహాము దేవుని దగ్గర అడిగితే దేవుడు అబ్రహామును దాటిపోయాడా? ఏంటండి, దాటిపోకుండా అబ్రహాముతో వచ్చి అబ్రహాముతో ఉండి అబ్రహాము మనసులో అబ్రహాముకు కావాల్సిన ఇచ్చి పెట్టి వెళ్ళాడా లేదా? వెళ్ళాడా లేదా? నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్తున్నాను. ఈరోజు అబ్రహాము దేవునిని అడిగినట్టుగా, గ్రుడ్డివాడు దేవునిని గోజారినట్టుగా, ఈ ఆరాధన ముగింపులో ఈ సంవత్సరపు చివరి రోజున ఈ మధ్యాహ్నపు వేళ నీ కుటుంబ విషయంలో ఏది నువ్వు అడుగుతావో, నీ కుటుంబంలో ఏది కొరతగా ఉందో, నీ కుటుంబం ఏది చూడాలనుకున్నావో, నీ కుటుంబం ఏది అనుభవించాలనుకున్నావో, నీ కుటుంబం ఏ విషయంలో సంతోషకరంగా సాగి వెళ్ళాలనుకున్నారో నాకు తెలియదని మీరు ఏది అడిగినా నా దేవుడు ఈ సంవత్సర పంతముల దానిని మీ చేతులకు నా దేవుడు అప్పగించబోతూ ఉన్నారు. నా దేవుడు మీ చేతుల్లో పెట్టబోతూ ఉన్నారు. నిశ్చయముగా దానిని మీరు అనుభవించబోతూ ఉన్నారు. రాబోతున్న సంవత్సరంలో దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడబోతూ ఉన్నారు. నిన్ను దాటిపోయేవాడు కాదు. దావీదు కుమారుడిగా దిగి వచ్చిన దేవుడు గ్రుడ్డి వాణిని కరుణించినట్లుగాను, అబ్రహాము మీద కటాక్షము చూపెట్టినట్లుగాను, ఈ ఆవరణములో కూర్చొని నా దేవుని సన్నిధిలో మరపడుతున్న ప్రతి వారిని దాటిపోడు. నిశ్చయముగా నీవు అడిగినది పొందుకోబోతూ ఉన్నావు. నీవు అడిగినది నా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. అనుభవించు. అదిగో నీవు అనుభవించబోతూ ఉన్నావు, పొందుకోబోతూ ఉన్నావు. ఇప్పుడే నీవు అనుభవించదవుగాక. నీ నోటి నిండా నవ్వును నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. నీ నోటి నిండా ఆనందమును నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. నీ మనస్సునకు సంతోషమును కలగ చేయబోతూ ఉన్నాడు. భయపడకు. ఇక కుటుంబము కట్టబడదు, ఇక కుటుంబము సమాధానంతో ఉండదు, ఇక మీద ఐక్యత ఉండదని కలవరపడకు. ఈ అంతములో కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నీవు, నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు, నీవు, నీ భర్త, నీవు నీకు కలిగిన సమస్తమును నా దేవుడు సమాధానముతో నింపబోతూ ఉన్నాడు, ఆనందముతో నింపబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరపు అంతములో ఏ కొదవ, ఏ కొరత, ఏ లేమి, ఏ కలిమి లేకుండా నా దేవుడు నీ కుటుంబము నిండా, నీ మనస్సు నిండా సమృద్ధిని కలగచేయబోతూ ఉన్నాడు. సమృద్ధిని దీవెనలతో నింపబోతూ ఉన్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనల వర్షం ఈ సంవత్సరపు అంతములో ఈ చివరి తేదీన నా దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. ఇక మీదట రాబోతున్న దినాలలో, రాబోతున్న సంవత్సరములో దరిద్రత లేకుండా నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. దరిద్రత లేకుండా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. సమాజంలో విలువగా నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ బంధువుల మధ్య విలువను కలగ చేయబోతూ ఉన్నాడు. సంఘములో నీకు విలువను కలగ చేయబోతూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో విలువ కలగబోతూ ఉంది. నీ వ్యాపారంలో విలువ కలగబోతూ ఉంది. నీ చేతి పని విషయంలో విలువను నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. భయపడకు. ఈరోజు నువ్వు దేవునితో ఏదైతే కావాలని కోరుకుంటావో, అబ్రహాముకి ఇచ్చిన దేవుడే, భర్తిమయ్యకు ఇచ్చిన దేవుడే ఈ ఆవరణలో కూర్చున్న మీ అందరికీ నా దేవుడు మిమ్మల్ని దాటిపోకుండా ప్రతి ఈవి మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ప్రతి ఈవి మీరు పొందుకోబోతూ ఉన్నారు. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం నా దేవుడు మిమ్మల్ని దాటి వెళ్లకుండా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. చెప్పు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని సరిచేసి మనల్ని చక్కగా కట్టబడిన గోడ మీద నిలిచి ఉండి మనకు మట్టపు గుండు వేసి ఇక మీదట 2023 డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం నుండి మనల్ని విడిచిపెట్టకుండా, మనల్ని దాటిపోకుండా ఆయన మనతోనే ఉండబోతూ ఉన్నాడు. నీతోనే ఉండబోతూ ఉన్నారు. నా ప్రభు నీతో ఉండి అన్ని విషయాల్లో జయం నీకు అనుగ్రహించునుగాక. చివరిగా ఒక మాట నీ నోట ఒప్పుకొని
పక్కన వాళ్ళని ఆశీర్వదించండి. ఇంకా మరలా మనం ఆశీర్వదించడానికి ఈ సంవత్సరం ఉందా? అమ్మా గనక పక్కన వాళ్ళు చూడు, చెప్పు. ఏం చెప్పాలా అంటారా? ఏదో ఒకటి చెప్పు, నీ మనసులో ఉన్నది చెప్పేయి. నువ్వు ఏది పక్కన వాళ్ళని ఎలాగ ఆశీర్వదించాలనుకున్నా అలాగ ఆశీర్వదించు. నేను చెబితే బాగోదు. నీ మనస్ఫూర్తిగా నీ పక్కన వాళ్ళు ఈ సంవత్సరం 19లో ఎలాగైతే నువ్వు ఆశీర్వదించాలనుకున్నా అలాగ ఆశీర్వదించు. నన్ను చూడమన్నా పక్కన వాళ్ళని చూడమన్నా? ఏమక్క పక్కన వాళ్ళని చూసి చెప్పు. మనసు పూర్తిగా నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. 2023 డిసెంబర్ 31వ తేదీ ఈ మధ్యాహ్నపు వేళ నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని దాటిపోకుండా, మిమ్మల్ని విడిచిపెట్టకుండా నా దేవుడు మీతో కూడా ఉండి రాబోతున్న సంవత్సరానికి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళునుగాక. రాబోతున్న సంవత్సరానికి జయముతో మిమ్మల్ని నడిపించునుగాక. రాబోతున్న సంవత్సరానికి సమాధానంతో తీసుకొని వెళ్ళునుగాక. మీ కుటుంబాలన్నీ రాబోతున్న సంవత్సరం కట్టబడునుగాక. కన్నీరు తుడిచివేయబడునుగాక. ఐక్యతను కలగ చేయునుగాక. సమాధానమును దయచేయునుగాక. మీ ఉద్యోగంలో ఎదుర్కొంటున్న ప్రతి ఆటంకాలను అణిచివేయునుగాక. 2024వ సంవత్సరం నిన్ను దాటిపోయే సంవత్సరము కాకుండా నిన్ను ఆశీర్వదించే సంవత్సరముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నా ప్రభు ఆశీర్వదించును గాక. మనసారా ఒక తండ్రిగా ఒక కాపరిగా క్రీస్తుకు రాయబారిగా క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఒక నిబంధన చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ సంవత్సరం 19లో నా దేవుడు మిమ్మల్ని దాటిపోకుండా మీతో ఉండి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా రాబోతున్న 2024వ సంవత్సరంలో అడుగు పెట్టేటట్లుగా చేయునుగాక. 2024 అంతా మీకు ఆనందాన్ని తెచ్చే సంవత్సరంగా, ఆశీర్వాదాన్ని పంచే సంవత్సరంగా, సమాధానం ఇచ్చే సంవత్సరంగా, మీ కుటుంబాలను కట్టే సంవత్సరంగా, మీ పిల్లల భవిష్యత్తును వెలిగించే సంవత్సరంగా, మీ ఆత్మీయ స్థితిని అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళే సంవత్సరముగా, క్రీస్తుకు సాక్షులుగా నిలబడే సంవత్సరముగా ఆ దేవుడు మీ జీవితం పట్ల మలచునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. అయ్యా చివరి క్షణం నన్ను ఆశీర్వదించే సమయం. దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దు, నా కుటుంబాన్ని దాటిపోవద్దు. నా కుటుంబాన్ని విడిచిపెట్టవద్దు. గ్రుడ్డివాడు కేక వేసినట్లుగా కేకవే. యేసు నిన్ను దాటిపోకుండా నిలిచి నీ కుటుంబం పట్ల కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నిలిచిన ఆయన అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నిలిచిన ఆయన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. భయపడకు. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి. నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి. నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా
స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నీవు నా తోడు జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవితును నీ అందరూ కలిసి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలను ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలను ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే. యేసయ్యతో చెప్పు అందరు కలిసి ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగు. యేసయ్యతో చెప్పు ఇక నీ దాటిపోయేవాడు కాదు, నీతో కలిసి ఉండాలి అని కోరుకున్న దేవుడు. ఉన్నావులే ప్రతి క్షణమున కలుసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. ఆమేన్. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. ఉన్నావులే ప్రతి క్షణమున కలుసున్నావులే ప్రతి అడుగునావే ఉన్నావులే. యేసయ్యతో చెబుదాం లార్డ్ ఉన్నావులే ప్రతి క్షణమున కలుసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే నీవేగా యేసయ్యా నా తోడు, నీవేగా యేసయ్యా నా నీడవు, నీవేగా యేసయ్యా నా అండవు, నీవేగా యేసయ్యా ఉన్నావులే యేసయ్యా ఉన్నావులే కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ఉన్నావులే నీవేగా యేసయ్యా నా ఊపిరి,
నీవేగా యేసయ్యా నా కాపరి, నా కాపరి, నా కాపరి, నా కాపరి, నా యేసయ్యా నా కాపరి, నా కాపరి, నా ఊపిరి, నా యేసయ్యా నా ఊపిరి, నా యేసయ్యా నా ఊపిరి, నా కాపరి, నా కాపరి, యేసయ్యా యేసయ్యా నా ఊపిరి. ఉన్నావులే ప్రతి క్షణమున, కలుసున్నావులే ప్రతి అడుగున, ఉన్నావులే ప్రతి క్షణమున, కలుసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి. ఇక విడిచిపెట్టడు, నిన్ను దాటిపోడు. పిలువు, యేసయ్యా యేసయ్యా నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా 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 యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. ఉన్నావులే ప్రతి క్షణమున, కలుసున్నావులే ప్రతి అడుగున, ఉన్నావులే ఉన్నావులే ప్రతి క్షణమున, కలుసున్నావులే ప్రతి అడుగున. ఉన్నావులే 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 ప్రతి క్షణమున, కలుసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నా ఊపిరి, నా ఊపిరి, నా కాపరి, నా ఊపిరి, నా కాపరి, నా కాపరి, నా యేసయ్యా యేసయ్యా ఉన్నావులే ప్రతి క్షణమున, కలుసున్నావులే ప్రతి అడుగున. భయపడకు, ఇక నిన్ను దాటిపోకుండా నువ్వు వేస్తున్న ప్రతి అడుగులో నా దేవుడు కలిసి ఉండబోతూ ఉన్నాడు, కలిసి అడుగులు వేయబోతూ ఉన్నాడు. ఆయన నీతో ఉంటే నీకు కావలసిన ప్రతి ఈవి నువ్వు పొందుకోగలుగుతావు, కావలసిన ప్రతి ఈవి నువ్వు అనుభవించగలుగుతావు. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. ఎక్కడి వారు ఎక్కడ కన్నులు మూసి, కన్నులు మూసి, రెండు చేతులు ఆకాశం వైపెత్తి, రెండు చేతులు ఆకాశం వైపెత్తి, మనసు విప్పి, మనసు విప్పి, మనసుతో దేవుని ఆహ్వానించు. దావీదు కుమారుడా, నీ రక్తము పెట్టి నన్ను కొన్న నా తండ్రి, నన్ను దాటిపోవద్దయ్యా. నువ్వు నన్ను దాటిపోయావు కనుక నా కుటుంబం కన్నీళ్ళ మధ్యలో నేటి వరకు నిలబడింది. నీవు నా ఇంట్లో లేవు కనుక నా ఇంట్లో ప్రశాంతకరంగా ఉండలేకపోయాం. నన్ను దాటిపోవద్దు. నాకు కలిగినది ఏదైనా సమాధానంతో ఉండాలి అని రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఓ చిన్న నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరపు చివరి క్షణాలలో, చివరి గడియలలో నా దేవుడు నీ ప్రక్కన నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఇక నిన్ను దాటిపోడు, నిన్ను విడిచిపెట్టడు.
ప్రార్థన చేసుకోండి. నేను కూడా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మొదటి తేదీ నుండి ఈ సంవత్సరం ఈ చివరి తేదీ వరకు, ఈ క్షణం వరకు మమ్మల్ని మీరు సజీవుల మధ్య నిలబెట్టారయ్యా. ఎన్నో మేలులు చేస్తూ వచ్చారు, ఎన్నో కార్యాలు జరిగిస్తూ వచ్చారు. అధైర్యపరచబడుతున్న సందర్భాలలో నేను ఉన్నాను అని ధైర్యపరిచారు. కన్నీరు కారుస్తున్న సందర్భాలలో కన్నీరును తుడిచారు. వేదన చెందుతున్న దినాల వేదనను కొట్టివేశారు. ఇదిగో ఈ ఆరాధన ఈ క్షణం వరకు నీవు నా పట్ల మేలు చేస్తూ వచ్చావయ్యా. ఈ చివరి రోజు మనసారి నిన్ను మనసు విప్పి ఒకటి అడుగుతున్నాను, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. నువ్వు దాటిపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు దాటిపోతే నేను ఉండలేను అయ్యా, నీవు నన్ను విడిచిపెడితే నేను క్షేమమును చూడలేనయ్యా. ఈ సంవత్సరపు అంతంలో దావీదు కుమారుడా, నన్ను విలువ పెట్టి కొన్న నా తండ్రి, నాతో కూడా ఉండండి, నన్ను విడిచిపెట్టవద్దయ్యా, నన్ను మరిచిపోవద్దయ్యా. నన్ను పట్టుకొని రాబోతున్న సంవత్సరాలకి మీరు తీసుకొని వెళ్ళండి, నన్ను పట్టుకొని మీరు రాబోతున్న దినాలు నడిపించండి. ఈ ఒక్కటి నేను అడుగుతున్నాను, నువ్వు నాతో ఉంటే కొదవ, కొరత, వేదన, బాధ, కన్నీరు అనే మాట నా జీవితంలో నేను చూడనయ్యా. ఈ ఒక్కటి నువ్వు నాకు దయచేయండి. నాతో నీవు ఉండండి, నాతో నీవు నిలబడండి అయ్యా. ఒక అద్భుతమైన కార్యం సంవత్సరం అంతంలో మీరు జరిగించండి. ఎందరైతే బిడ్డలు నిర్ణయం తీసుకున్నారో, నజరేయుడా, నా యేసయ్యా, ఈ ప్రజలు నువ్వు దాటిపోవద్దండయ్యా, ఈ ప్రజలు దాటిపోవద్దండయ్యా. ఈ ప్రజలతో అడుగులు వేయి, ఈ ప్రజలతో నిలబడు. ఈ సంవత్సరము చివరిలో ఈ ప్రజలను దాటిపోకుండా వీరిని పట్టుకొని రాబోతున్న సంవత్సరం క్షేమకరంగా మీరు తీసుకుని వెళ్ళండి. మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి ఈ చివరి క్షణంలో మిమ్మల్ని మనసారా స్తుతిస్తున్నాం. మీకే మా స్తుతి అర్పణ, మీకే మా స్తుతి ఆరాధన, మీకే మా స్తుతి ఘన మహిమలు మీకే ప్రభువా. ప్రపంచంలో ఎవరికి కాదయ్యా. మనస్ఫూర్తిగా మేము శిరస్సు వంచి మనసారా మేము మీకు మీరు కాపాడిన కాపుదలను బట్టి, మీరు మాకు అనుగ్రహించిన క్షేమమును బట్టి మనసారా మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో ఇప్పటి వరకు నీవు నాతో మాతో కూడా నిలిచి ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొక్కసారి చివరిగా బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. ఈ ఆరాధనలో ఏదైతే కోరుకున్నారో, ఏదైతే చూడాలనుకున్నారో, ఏదైతే పొందాలనుకున్నారో నిశ్చయముగా అనుభవించెదరుగాక, నిశ్చయముగా పొందెదరుగాక. అలాంటి కార్యమును జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ చివరి ఆరాధనలో, ఈ సంవత్సరము ఈ చివరి ఆరాధనలో పాలు పొంది దాటిపోవద్దు అని ఆహ్వానించిన ప్రతి వ్యక్తితో మీరు నిలిచి దాటిపోకుండా బిడ్డలు అడిగిన ప్రతి మనవులన్నిటినీ మీరు దయచేయబోతున్నందుకై, దయచేసినందుకై ప్రతి వారు కోరుకున్నట్లుగా ప్రతి విషయములో జరుగును గాక. ఆమెన్, ఆమెన్.